మరి దుష్టుడు ఈ భూమి మీద ఉండి దేవుని పిల్లలైన వారిని ఏ విధంగా చెడగొట్టాడో ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో నరులను దేవుడు భూమి మీద చేసినందుకు తన హృదయములో నొచ్చుకొని సంతాపము నొందెను అని మనం చూస్తాం. దేవుడు ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి నరులను దుష్టుడు ఏ విధముగా ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు మార్చివేసి దేవునికి వ్యతిరేకంగా మార్చినప్పుడు వారిని చూసిన దేవుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి అయిన దేవుడు తట్టుకోలేక మరి ఆ వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే సంతాపం పడుతున్నాడు. అరే, నేను మనుషులను ఎందుకు పుట్టించానా అని దుఃఖము ఆయనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న దుష్టుడు దేవుని పిల్లలమైన మనలని దేవునికి శత్రువుగా ఎలాగ మార్చాడో ఆదిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ దుష్టుడు ఇప్పటికి భూమి మీదనే ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనందరినీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలతో, దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి జీవితాలతో జీవిస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన తీసుకోకుండా దుష్టుని ఆలోచన తీసుకుంటే ఈ లోకంలో నీ జీవితం శాపంగా మారుతుంది. కాబట్టి ఆలోచించు, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయి. దేవుడు నీ పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకో. దేవుడు నీ పట్ల ఎటువంటి మంచి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకో. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. అదే దినాలలో మరి నోవాహు దేవుని ఆలోచన తీసుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా అతని జీవితాన్ని కొనసాగించాడు. తన కుటుంబం రక్షించబడినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి నీవు కూడా అలాంటి మంచి ఆలోచనలు, దేవుని ఆలోచనలు తీసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.